హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఈరోజు మనీ కోసం టాస్క్లు అయితే నడుస్తున్నాయి అండ్ లైవ్లో కూడా చాలా నడుస్తున్నాయి. అసలు లైవ్ ఫుటేజ్కి అండ్ ఎపిసోడ్లో చూపించే ఫుటేజ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ చాలా విషయాలు కట్ చేస్తూ వేస్తున్నారు అనమాట. కొంతమందికి నిజంగానే ఫేవరబుల్గా ఉందబ్బా. సో లైవ్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. కొంతమందిని కావాల్సుకొని సేవ్ చేస్తూ ఉన్నారు అండ్ లైవ్లో కొన్ని జరిగినాయి అండ్ టాస్క్లు ఎవరెవరు ఎన్ని గెలిచారు ఏంటి అండ్ ప్రోమోలో ఏముంది, అసలు ప్రోమోలో ఎప్పుడో రావాల్సిన ప్రోమోలు ఎప్పుడు వస్తున్నాయి, అసలు చాలా డీలే ఉన్నట్టుగా అనిపిస్తుంది. లైవ్కి దీనికి అసలు ప్రోమోలకి సంబంధం లేకుండా నడుస్తుంది అండ్ లైవ్కి ఎపిసోడ్కి కూడా డిఫరెన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా రెండు ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రోమోలలో చూపించింది ఏంటి, టాస్క్ల విషయం. సో ఇప్పుడైతే మనీ కోసం, ప్రైజ్ మనీ కోసం టాస్క్లు అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఆ టాస్క్లలో ఎవరు గెలిచారు అండ్ నిజంగానే విష్ణుప్రియను కావాల్సుకునే టార్గెట్ చేస్తున్నారబ్బా. ఇది చాలామంది నన్ను విష్ణుకి సపోర్ట్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు, కానీ విష్ణుప్రియకి నేను సపోర్ట్ చేయట్లేదు. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సోనియా అండ్ యష్మి వీళ్ళు కావాల్సుకొని అటాకింగ్ చూపిస్తున్నారు. అది ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయట్లేదు. సో ఇది చాలామంది చెప్తున్నారు అండ్ కావాలంటే ఆ క్లిప్పులు కావాలన్నా విత్ ప్రూఫ్తో కలిసి చూపిద్దాం అండ్ మనం ఇది ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వట్లేదు. సో ఎపిసోడ్లో టెలికాస్ట్ అయింది ఏంటి అంటే ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు, లైవ్ అనేది తక్కువ మంది చూస్తారు అనమాట. సో ప్రోమోలో జరిగింది, ఫస్ట్ ప్రోమో వచ్చింది కదా, ఫస్ట్ ప్రోమోలో ఏంటి మనీ టాస్క్ల గురించి చెప్పారు. ఏదైతే ఉందో అక్కడ ప్లాస్మాలో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళ నేమ్స్ వచ్చిన వాళ్ళకు ఆ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయాలి అనమాట. అట్లా ఫస్ట్ టాస్క్ వచ్చింది ఏంటి అని అంటే విష్ణుప్రియ గెలుస్తుంది. ఇంట్లో ఏంటంటే 15 సెకండ్స్లో స్విమ్మింగ్ పూల్లో దూకాలి. అది ఎవరు, మణికంఠ, సోనియా, విష్ణుప్రియ, వీళ్ళు ముగ్గురు ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు ఉంటారు, ఈ ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురులో విష్ణుప్రియ అయితే స్విమ్మింగ్ పూల్లో ఫాస్ట్గా దూకేస్తుంది, ఫస్ట్ది విన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ టాస్క్లో విన్ అయింది మాత్రం విష్ణుప్రియ. అది కూడా ఏంటి అని అంటే నాకు తెలిసి ఈ సోనియాకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అది కూడా ప్రోమోలోనే మీకు క్లియర్గా అర్థమవుతుంది కొంచెం అబ్జర్వ్ చేస్తే. అసలు పృథ్వీ ఆపాల్సింది ఎవరిని, సీరియస్గా పృథ్వీ ఆపేది ఎవరిని, మణికంఠని ఆపాల్సిన అవసరం ఏముంది? అసలు విష్ణుప్రియని మణికంఠని ఆపొచ్చు, బట్ ఏంటంటే సోనియా కోసం అక్కడ నబిల్ ఎంత ట్రై చేస్తున్నా, నబిల్ కానీ అండ్ మన మణికంఠ మస్తు ట్రై చేస్తున్నా కూడా కావాల్సుకొని మధ్యలో దూరి చెడగొట్టినట్టుంది. ఆ పాపం ఆ సోనియా ఏదైతే ఉందో వాళ్ళని తప్పించుకొని ముందుకు వచ్చే టైంలో గార్డెన్ ఏరియాలో బొక్కబోర్లో పడ్డది. సో అదే ఇంజూర్ అయింది అని అన్నారు కదా, అదే పెద్ద ఇంజూరు. ఆ తర్వాత పెద్ద సీన్ సీతారు, హగ్గుల మీద హగ్గులు, ఓదార్పుల మీద ఓదార్పులు, ఇది చాలా జరిగినాయి. పాపం తప్పులేదనుకో, కానీ మరీ అంత మేజర్గా పడ్డది కదా, అసలు ఎక్కడికక్కడ అదైపోతుంది అనే రేంజ్లో చూపించారనమాట. సో సోనియా ఇంజూర్ అయింది అనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా కదా, అదే అనమాట. సో విష్ణుప్రియ ఫాస్ట్గా వచ్చేసి దూకుతుంది. ఫస్ట్ టాస్క్లో అయితే విష్ణుప్రియ వాళ్ళు గెలుస్తారు. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసరికి మన ఏదైతే తగ్గాఫార్ నడుస్తూ ఉంటుంది కదా, తగ్గాఫార్ నడిచిన దాంట్లో మన నిఖిల్ అండ్ నబిల్ అండ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఇక్కడ కూడా పృథ్వీ ఏంటంటే ఖచ్చితంగా కావాల్సుకొని ఏదైనా గేమ్ను కానీ చెడగొట్టడానికి రెడీగా ఉంటున్నాడు అనమాట. అది ఎట్లన్నా చేసి డిస్టర్బ్ చేయాలి, ఆ గేమ్ని ఎట్లన్నా చేసి డిస్టర్బ్ చేయాలి. చాలా ఇప్పటివరకు ఆడిన పృథ్వీ ఆడిన ప్రతి గేమ్లో కూడా ప్రతిదీ డిస్టర్బెన్స్గానే ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడనమాట. సో అలాగే ఇప్పుడు ఏదైతే రోప్ ఇచ్చేసి ట్రయాంగిల్ లాగా ఒక రోప్ ఇచ్చేసి ఆ రోప్లో ముగ్గురు 3 సైడ్లుగా పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న కలర్స్ బాల్స్ ఒక బౌల్లో వేయాలి. సో దాన్ని కూడా ధన అంతా మొత్తం గందరగోళం చేసేసి తన్నేసి బాల్స్ని తన్నేసి బాల్ని తన్నేసి తాడంతా లాక్కొని అసలు కావాల్సుకొని ఈ పృథ్వీ స్ట్రాటజీ అనమాట. రెచ్చగొడుతున్నాడు మనుషుల్ని. రెచ్చగొట్టినప్పుడు ఏంటంటే మాటలు లూజ్ అవుతారు కదా, ఆ స్ట్రాటజీ అనేది బాగా వర్కౌట్ చేద్దామని అనుకుంటున్నాడు. బట్ చాలా వరకు ఎవరు నోరు జారట్లే. ఇప్పుడు నిఖిల్ చాలా కామ్గా ఉన్నాడు, ఆయన ఎంత అగ్రెసివ్ అవ్వాలి అంతవరకు అయ్యాడు, కానీ అంతకు మించి అవ్వట్లే. సో ఈ టాస్క్లో మాత్రం నిఖిల్ గెలిచారు. సో సెకండ్ టాస్క్లో ఈ బాల్స్ రోప్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో అయితే నిఖిల్ గెలిచాడు. ఇక్కడ వరకు ఓకే. సో ఇప్పుడు జరిగింది ఏంటి, నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే థర్డ్ టాస్క్ కానీ ఫోర్త్ టాస్క్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు ఈ విష్ణుప్రియ యష్మి వీళ్ళిద్దరి మధ్యన ఒక ఇష్యూ అయితే జరిగింది కదా. మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రోమోలో చూపించింది ఏదైతే ఉందో ఆ మిల్క్ ప్యాకెట్ గురించి, ఆ కవర్ తీసేసి ఈ మిల్క్ కవర్ అంటే అసలు కిరాక్ సీత సైలెంట్గా అసలు నేను చేయలే
అంటే ఏమైంది ఏంటి, ఇప్పుడు వాళ్ళ దాంట్లో చికెన్ దొంగతనం చేశారు, యష్మి వాళ్ళు చికెన్ దొంగతనం చేశారు, అది అందరికీ తెలుసు. వాళ్ళ టీం వాళ్ళే వచ్చి ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. అదంతా చూపించారు, ఎందుకంటే అదంతా చూపించారు మనకు, ఎందుకంటే యష్మి ఫుటేజ్ కదా, అలా చూపించారు అనమాట. సో లైవ్లో చూసిన వాళ్ళకి అది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, యష్మి అక్కడికి వచ్చేసి పాల ప్యాకెట్ తీసినావు కదా, నువ్వు తీసుకున్నా అంటే నువ్వు చికెన్ తీసుకున్నారు కదా మీరు అంటే, నువ్వు చూసినావా, విత్ ప్రూఫ్ ఉందా, నువ్వు ఎవరు చెప్పారు ఏంటి, అసలు అరుస్తుంది. అసలు తీసింది ఆమె, దొంగతనం మొదలెట్టింది ఆమె యష్మి, బట్ ఇక్కడ బ్లేమ్ చేసేది మాత్రం విష్ణుప్రియని. ఇక్కడ సిచ్యువేషన్ అయిందా, ఇంకో లైవ్లో ఇంకొక సిచ్యువేషన్ కూడా అయిందనమాట. సో ఏదో జోవియల్గా మాట్లాడుకుంటూ వచ్చేసి నేను ముందు నుంచే సైకో అని, ఎవరైతే సోనియా యష్మి వీళ్ళిద్దరు కూర్చొని తింటూ ఉంటారు, ఏదో కామెడీగా వెళ్ళి విష్ణుప్రియ మాట్లాడుతూ ఉంటే, మీరు మామూలుగా సైకోలేమో, నేను బై బర్త్ సైకో, ఇప్పుడు పెరిగే కొద్ది ప్రేమలు మనుషుల మీద ప్రేమలు చూపించడం వల్ల తగ్గిపోయింది, లేకపోతే నేను బర్న్ట్ సైకోనే అని చెప్పేసానంటే, అవునా ఓకే నాకు కూడా వస్తుంది, నాకు కామెడీ వస్తలేదు, ఇక్కడ కడుపులో ఉంది బయటకు వస్తలేదు అని చెప్పేసి యష్మి ఎటకారంగా మాట్లాడుతుంది. ఇక్కడ వరకు ఓకే, బట్ ఏంది ఎప్పుడైతే విష్ణుప్రియ పక్కకి వెళ్ళిపోయిందో, పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అని చెప్పేసి ఆ ఎటకారం ఎంత ఓవర్గా చూపిస్తుందంటే, ఎంత ఓవర్గా పోర్ట్రే చేయడానికి నేనే పెద్ద తోపు తురుము అనే రేంజ్లో యష్మి సోనియా వీళ్ళిద్దరు బాగా అడ్జేస్తున్నారనమాట. ఏకంగా అయితే సోనియా నేనే విన్నరు, అసలు నేను విన్నర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం, ట్రోల్స్ బీభత్సంగా అవుతున్నాయి. అండ్ లైవ్లో చూసిన వాళ్ళే ప్రతి ఒక్కరికి సోనియా ఏంటి అనేది అర్థమైపోతుంది. సో ఆ విధంగా ఈ పాల ప్యాకెట్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూలో ఖచ్చితంగానే విష్ణుప్రియ చెప్పిన దాంట్లో పాయింటే కదా, పాల ప్యాకెట్ తీసుకుంది అయిపోయింది. తర్వాత ఇదే టాపిక్ మీద లైవ్లో జరిగింది ఇంకోటి ఏంటి అని అంటే, ఆ పాల ప్యాకెట్ తీసుకున్నప్పుడు మళ్ళీ పాల ప్యాకెట్లు తీసుకుంటుంటే సోనియా వచ్చి 2 పాల ప్యాకెట్లు తీసుకొని పాలు కాగబెట్టుకుంటుంటే మన నబిల్ అఫ్రీది వచ్చి చెప్పాడనమాట, ఆ పాల ప్యాకెట్లు మాయి కదా మీరు ఎట్లా తీసుకున్నారంటే, లేదు అభయ్ వచ్చి వెంటనే లేదు ఆమెకు తెలియదు అందుకని అని వాళ్ళ పాల ప్యాకెట్లు 2 తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇక్కడ ఏంది కావాల్సుకొని చేస్తున్నారు, తెలియదు అని చెప్తున్నారు, అది క్లియర్గా అర్థమవుతుంది కూడా. ప్రతిదీ ఇప్పుడు దొంగతనం చేసింది అదంతా మొదలెట్టిందే వాళ్ళు, యష్మి టీం వాళ్ళు. మళ్ళీ వచ్చేసి ఆమె చికెన్ తీసుకున్నది అని చెప్పేసి కూడా తీసుకుంది అని చెప్పేసి వాళ్ళ టీం వాళ్ళు డిస్కషన్ చేసింది కూడా వీళ్ళతో, నైనిక టీం వాళ్ళతో డిస్కషన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికి విష్ణుని ట్రై చేస్తున్నారు అంతే. ఏంటంటే బయట బాగా ఫేమ్ ఉన్న క్యాండిడేట్ అండ్ బాగా ఫ్యాన్ బేస్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి ఆ విధంగా అవుతుంది. సో ఇక్కడ వరకు 2 టాస్క్లలో ఒకటి నైనిక వాళ్ళు గెలిచారు, ఒకటి నిఖిల్ వాళ్ళు. ఉన్నది టీమ్మేట్స్ ఇద్దరే, కానీ ఇచ్చి పడేస్తున్నారు ఈ టాస్క్లలో మాత్రం. సో థర్డ్ టాస్క్ వచ్చేసరికి ఏంటి అని అంటే, థర్డ్ టాస్క్ ఒక వర్డ్ చెప్తూ ఉంటాడు, ఒకటి బిగ్ బాస్ ఒక సౌండ్లు కానీ వర్డ్స్ కానీ చెప్తూ ఉంటే దాని మీద ఒక పలకిచ్చి దాని మీద రాస్తారు. ఇది బిగ్ బాస్లో ప్రతి సీజన్లో ఉండేదే. అందులో మణికంఠ విన్ అవుతాడు అనమాట. సో మణికంఠ విన్ అవ్వడం వల్ల సెకండ్ టాస్క్, ఫస్ట్ టాస్క్ 25, సెకండ్ టాస్క్ 50 వచ్చింది. థర్డ్ టాస్క్ వచ్చేసరికి మళ్ళీ మణికంఠ గెలవడం వల్ల 70,000 వస్తాయి. సో ఈ ముగ్గురికి 120 ఏమో వాళ్ళ దగ్గర ఉంది, అండ్ 50 ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వరకు మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా 50 ఏమో నైనిక టీము, 120 ఏమో నిఖిల్ టీంలో ఉన్నాయి అని తెలిసింది. సో ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ వచ్చే టాస్క్ ఏంటి అని అంటే, ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే గ్లాస్ ఇచ్చేసి ఆ గ్లాస్లో జ్యూస్ వేయాలి, కొంచెం ఎవరైతే ఆ గ్లాస్లో నుంచి జ్యూస్ బయట పడుతుందో వాళ్ళకి అవుట్ అయిపోతారు, ఎవరైతే దాని వరకు రీచ్ అవుతారో అనే దాని మీద బేస్ అయ్యి చేసుకున్నారు. అక్కడ ఉన్న లగ్జరీస్ అన్నీ పోతాయి అనమాట ఆ టాస్క్ వల్ల. సో మ్యాక్సిమం అయ్యపోతాయి. దానివల్ల బాగా ట్రై చేస్తారు. అది మన ఎవరు పృథ్వీ కాదు, అభయ్ నవీన్ అండ్ మన నిఖిల్, ఆదిత్య వీళ్ళు ముగ్గురు అయితే ఆడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఈ గేమ్ అనేది చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ పృథ్వీ వచ్చినప్పుడే చాలా అటు ఇటుగా అయిపోతుంది అన్నమాట. కావాల్సుకొని చేస్తూ ఉన్నాడు, కావాల్సుకొని గొడవలు పెట్టుకుంటున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అదొక్కటే నేను చెప్పాలనుకుంది. ఇక్కడ సెకండ్ ప్రోమోలో కూడా అదే చూపించారు. అండ్ ఇంకొక టాస్క్ కూడా జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే, నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి ఆ వ్యాక్సింగ్ టాస్క్ అనేది ఇస్తాడనమాట బిగ్ బాస్. సో ఇక్కడ నబీలు అండ్ మళ్ళీ నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురికి ఇస్తారు, ముగ్గురికి 3 టీముల నుంచి. ఈ దీంట్లో అయితే బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్ పెయిన్ అయితే కనిపించింది. అండ్ అక్కడ నెబిల్ చాలా వరకు ట్రై చేశాడు, అండ్ నిఖిల్ కూడా చాలా, అంటే అసలు మనోడైతే ఎట్టి పరిస్థితుల్లో ఏమైపోయినా పర్లేదు గెలవాలి అనే విధంగా నిఖిల్ అయితే బీభత్సంగా ట్రై చేశాడు అనమాట. సో మామూలు కాదు అది.
సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే పృథ్వీ పాపం చాలా ట్రై చేశాడు కానీ మనోడికి ఇరిటేషన్ వచ్చేసింది, ఆ కోపము, ఆ ఫ్రస్ట్రేషను, ఆ పెయిన్కి బీభత్సంగా అదైపోయాడు. ఆ స్టిప్స్ అయితే ఏదైతే ఆ టాస్క్లో మనోడికి కోపం వల్ల బయటకైతే వెళ్ళిపోతాడు. సో నబిల్, నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా నిఖిలే గెలిచినట్టుగా మనకు వచ్చిన ఇన్ఫో అనమాట. సో ఖచ్చితంగా మనము ఏదో అనుకుంటుంటే ఇంకేదో అయిపోతుంది. సో బీభత్సంగా గేమ్లు ఆడుతారు మణికంఠ అవని మన నిఖిల్ అవని, వీళ్ళిద్దరు చాలా గట్టిగా గేమ్లు ఆడుతున్నారు. ఇప్పటి వరకు వీళ్ళే లీడ్లో ఉన్నారు. సో ఇలాగే కొనసాగితే వీళ్ళకు స్పెషల్ పవర్స్ అనేది వస్తాయి అండ్ చాలా చాలా బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మనీ ఏదైతే మన ప్రైజ్ మనీ ఉందో దాంట్లో యాడ్ అవ్వడానికి వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది, పవర్స్ కూడా ఎక్కువ ఇస్తారు అనమాట బిగ్ బాస్ అయితే. సో ఖచ్చితంగా ప్రోమోలో ఇదే, లైవ్లో చూపించేటివి మాత్రం చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటి అని అంటే ఎపిసోడ్లో చూపించట్లేదు, మరి కన్నింగ్ గేమ్ ఆడుతుంది. యష్మి అయితే బీభత్సంగా ఆడుతుంది, సోనియా కంటే మించి ఆడుతుంది. ఒక విధమైన కొత్త కొత్త రూల్స్, కొత్త కొత్త బుక్స్ ఈమె రాసేసుకుంటుంది అనమాట. బిగ్ బాసే ఈమె లాగా బిహేవ్ చేస్తుంది. సో మొత్తానికి మీకేమనిపించింది, యష్మి మీద నీకేమనిపించింది, అండ్ పృథ్వీ ఇలా బిహేవ్ చేయడం కరెక్టేనా ఏంటి అనేది కూడా చూడండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్